దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. సత్యం, సేవ, సువార్త ఇలాంటి విలువలతో దివ్యవాణి టీవీ ముందుకు సాగుతున్న ఈ శుభ సందర్భంలో నూతన భవన ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. మరి ఈ మహత్తర కార్యానికి నాయకత్వం వహించిన మన గౌరవనీయులైన CEO గారు గురుశ్రీ డాక్టర్ ఐ లూర్ద్రాజ్ ఎస్జే గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఈ ప్రారంభోత్సవ వేడుకల గురించి, ఆ ప్రయాణం గురించి వారి మాటల్లోనే మనం విందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ఫాదర్ అండ్ వెల్కమ్ టు ద ఇంటర్వ్యూ. ఫాదర్, మరి ఇంత పెద్ద ప్రారంభోత్సవం ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది, దానికి అభినందనలు తెలుపుతూ, మరి ఇది జరగడానికి దైవానుగ్రహమే, అది అందరూ చూశారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి ఫాదర్? ఈ కొత్త భవనం అనేది చాలామంది ఏమనుకున్నారంటే మనం ఇది చేయలేము, వీళ్ళు ఏదో స్టార్ట్ చేశారు, ఎట్లా వాళ్ళు చేస్తారు అని చాలా డౌట్స్ పడ్డారు. కానీ ఈ కొత్త భవనాన్ని సృష్టించడం అనేది ఆ దైవానుగ్రహం మాత్రమే. ఎందుకంటే ఎంతోమంది దీనికి సహాయం చేశారు. తర్వాత అది మాత్రం కాకుండా మనకి TCBC సహాయం అనేది ఎప్పుడు ఉంటుంది. మన వెనక 14 బిషప్స్ ఉన్నారు. అందువలన నేను ఎప్పుడు భయపడలేదు. ఎందుకంటే ఇది దైవానుగ్రహం. దైవానుగ్రహం అంటే మొత్తం మన దేవుని చేతిలో పెట్టాం. సో ఆయన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. అది నా యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం ఆ రోజు చూసాం. ప్రజల్లో 600 మందికి పైగా మనకి వచ్చారు, డోనర్స్ వచ్చారు, తర్వాత ఫాదర్స్, సిస్టర్స్ వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారన్నమాట. అందువలన మనకి ఆ రోజు మాత్రం 13 బిషప్స్ ఉన్నారు. వీరందరూ కూడా మనకి సహాయపడుతున్నారు ప్రార్థన ద్వారా. అది నాకు చాలా సంతోషకరమైనది. ఫాదర్, మరి ఈ వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో మనం అందరం చూసాము. మరి ఇనాగ్రేషన్ ప్రోగ్రాం పరంగా చూస్తే మీరు చాలా సమయస్ఫూర్తితో టైం టు టైం ఇది ఒక టీవీ మాధ్యమం అని గుర్తుపెట్టుకొని, ప్రజలు ఎంతమంది ఉన్నా వేరే ఛానల్స్తో మనం చూసుకున్నా కూడా ఇదొక సందడిలా కాకుండా చాలా ప్రొఫెషనల్గా నిర్వహించారు. మరి ఈ ప్రోగ్రామ్ ప్లానింగ్లో వెనకాల జరిగిన ప్రణాళికల గురించి మేము తెలుసుకోవచ్చా? దీనికి చాలా ముఖ్యమైనది ప్లానింగ్. ఈ ప్లానింగ్ అనేది ఫాదర్ ప్రశాంత్, నేను ఇంకా స్టాఫ్ కొంతమంది కలిసి ఈ ప్లానింగ్ చేశాము. ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే ఎగ్జిక్యూషన్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. అందువలన ఆ రోజు ప్రోగ్రాం జరిగింది కేవలం మన స్టాఫ్ వల్లనే. స్టాఫ్కి కంగ్రాచులేషన్స్, వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు మనం నడిపేటప్పుడు అది టీవీలో వెళ్తుంది కాబట్టి ప్రతి దాన్ని కూడా టైమింగ్ చేశాం. టైమింగ్ చేసినందువలన మనకి ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా జరిగిపోయినాయి. అందువలన ఈ ప్రోగ్రాం వలన మనం తెలిపేది ఏంటంటే మనం ఒక లెవెల్కి మనం రీచ్ అయ్యాము. ఇంకా ఎక్కువగా మనం చేయాలి. ప్రోగ్రామ్స్లో కానీ మన యొక్క పనుల్లో కానీ ఇంకా ఎక్కువగా మనం శ్రద్ధ తీసుకొని చేస్తే ఇంకా బాగా దివ్యవాణి అనేది బాగా పెద్ద ఛానల్ కావచ్చు. ఎందుకంటే ఇది ఒకటే కేథలిక్ ఛానల్ కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మరి ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే చాలా ఘనంగా జరిగింది, అది అందరూ చూశారు. మరి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు కొత్త కేంద్రం అనేది ఏర్పాటు అయ్యింది, ఇంకా చాలా పనులు కూడా జరుగుతున్నాయి, జనాలు, డోనర్స్ అని చాలామంది దాతలు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. మరి పూర్తిగా అక్కడ ఆ కొత్త కేంద్రంలోకి షిఫ్టింగ్ అనేది ఎప్పుడు జరగబోతుంది ఫాదర్? ఇనాగ్రేషన్ అయ్యి దాదాపు ఒక నెల అయిపోయింది. నేను మొట్టమొదటగా ఏమనుకున్నానంటే తొందరగా చేయవచ్చు అని. కానీ చిన్న చిన్న పనులు, తర్వాత కొన్ని పనులు మనకి ఇంకా అవ్వలేదు. అందువలన
మొట్టమొదటగా మనం చేపల్ని ఆపరేట్ చేసాము. 16వ తారీఖున మనం ఈ చేపల్ని ఆపరేట్ చేసాము. చేపల నుంచే ఇప్పుడు కొత్త చేపల నుంచి మనకి దివ్య బలి పూజ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఉన్న లైట్స్ ఇవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళాలి. కానీ మనకున్న కెమెరామెన్ మొత్తం మీద మనకున్న వాళ్ళు 5గురే. సో మన స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇంకా ఒక 3 వీక్స్లో మనం అంటే 2026 జనవరి 10th కల్లా మొత్తం అక్కడి నుంచే అన్నీ ఆపరేట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు ఎదురు చూసే ప్రజలకి చాలా శుభవార్త చెప్పారు ఫాదర్, తొందరలోనే షిఫ్టింగ్ అవ్వబోతుందని. అది నిజంగానే చాలా పెద్ద శుభవార్త మాకు. మరి ఇప్పుడు ఈ కేంద్రంలో మీరు ఇందాక చెప్పారు ఇంకా చాలా పనులు జరుగుతున్నాయని. మరి ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మీరు ఒకసారి చెప్పారు 60% వరకు వనరులు సమకూరాయని. మరి ఆ మిగతా శాతం ఎలా సమకూరబోతున్నాయి? మరి దాని వెనకాల ఉన్న ప్రణాళికలు ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు ఆ మిగతా శాతం పొందడానికి? ఇప్పుడు మనకి చాలామంది ముందుకొచ్చారు, డొనేషన్స్ ఇచ్చారు. కొంతమంది చేపల కోసం చిత్తా థామస్, డాక్టర్ గీత వాళ్ళు పెద్ద ఎత్తున మనకు సాయం చేశారు. వారు కాకుండా బోయపాటి ఆరోగ్యరెడ్డి గారు, ఆయన కూడా మనకి చేపల కోసం సాయం చేశారు. ఇంకా చిన్న చిన్న డోనర్స్ కూడా ఉన్నారు ఈ చేపలకు సాయం చేసిన వాళ్ళలో. ఇవి కాకుండా ఈ స్టూడియోస్ మనకి చేయటానికి కొంతమంది ముందుకొచ్చారు. కానీ ఇంకా ఎక్కువగా మనకి రావాలి. ఎందుకంటే మన బడ్జెట్ ఏమో కొద్దిగా దాటిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు బిల్డింగ్ కట్టే వాళ్ళకి ఒక బడ్జెట్ వేస్తే మళ్ళీ అది ముగించేపాటికి తప్పకుండా ఒక 20% అయినా ఎక్కువవుతుంది. సో దాంట్లో చూసుకుంటే మనకి ఇంకా ఒక 70% వరకు మనకు పేమెంట్ అయినా ఇంకో 30% మనం పే చేయాలి. సో అందువలన ఎక్కువ మంది ముందుకు రావాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఇంతకుముందు నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ప్రతి ఒక్క ఫ్యామిలీ మీకు ఒక 5,000 క్యాథలిక్ ఫ్యామిలీస్ 5,000 కానీ 3,000 కానీ మీరు ఇస్తే మాత్రం ఇది చాలా తేలిగ్గా అన్నీ అయిపోతుంది. కానీ ఇవి కాకుండా మనకి స్టూడియోలో అంటే ఈ ఛానల్ మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయినాయి. అందువలన మనకున్న ఎక్విప్మెంట్ అంతా 10 సంవత్సరాలు. మామూలుగా ఎనీ ఎలక్ట్రానిక్స్లో 5 సంవత్సరాలకి ఆ ఎక్విప్మెంట్ అనేది అవుట్డేటెడ్ అయిపోతుంది. సో మనకున్న ఎక్విప్మెంట్ అన్నీ కూడా అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్. ఇవన్నీ కూడా మనం చేంజ్ చేయాలంటే కొంత టైం పడుతుంది. అంటే నేను వచ్చిన తర్వాత చాలా కొంతవరకు కొత్త ఎక్విప్మెంట్లు కొన్నాము, అప్డేట్ చేసాము. కానీ ఇంకా అప్డేట్ చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఉన్న ప్రతి ఎక్విప్మెంటు ఏదైనా ముట్టుకుంటే ఒక 2 లక్షల నుంచి 15 లక్షల వరకు వెళ్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి లైవ్ కిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము లైవ్ చేయడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ లైవ్ కిట్ని వాడతాం. లైవ్ కిట్ ఇప్పుడు రిపేర్లో ఉంది. అంటే 10 years అయిపోయింది కాబట్టి వాళ్ళు మేము రిపేర్ చేయలేమంటున్నారు. సో దీనికి మనకి ఒక 9 lakhs నుంచి 11 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో చాలామంది అనుకుంటారు ఛానల్ నడపడం చాలా ఈజీ, లేకపోతే ఈ ఎక్విప్మెంట్లన్నీ ఎట్లా. ఎక్విప్మెంట్ మనం కొంతవరకు అప్డేట్ చేయగలిగాము, కానీ మనకున్న ఈ యొక్క ఇన్కమ్ తోటి మనము ఎక్కువగా అప్డేట్ చేయలేకపోతున్నాం. అందువలన మీరంతా ముందుకు రావాలి. ఎందుకంటే ఇది మీ ఛానల్ కాబట్టి మీరు ముందుకు వచ్చి సహాయం చేయండి. కొంతమంది ఒక కెమెరాగా ఎవరైనా ఒకరు కెమెరా కొనియవచ్చు, లేకపోతే కొన్ని లైట్స్ అవసరం మనకి ఇప్పుడు అది కొనియవచ్చు. అది ఒక లైట్స్ అంటే మనకి ఒక ముఖ్యంగా స్టూడియో ఫ్లోర్లో పెట్టడానికి లైట్స్ 16 లక్షలు అవుతుంది మొత్తం మీద. అందువలన అట్లాంటి ఖర్చులు చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఎక్కువగా మీరు సహాయం చేయటానికి ముందుకు రావాలి. ఈ ఛానల్ అనేది నడిచేది కేవలం కథోలిక ప్రజల వల్లనే. ఎవరు మన ఛానల్ని చూసేవాళ్ళు వాళ్ళే ఈ ఛానల్ని నడుపుతున్నారు. ముఖ్యంగా ఈ డొనేషన్స్ అనేది ఇంకా ఎక్కువగా మన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు క్యాథలిక్స్లో,
కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఇచ్చినట్లేరు. ఇంతకుముందు నేను రావడానికి ముందు కొంతమంది ఛానల్ కోసం ఇచ్చారని చెప్పారు, కానీ వారు ఎవరు కూడా ఈ లిస్టులో లేరు. వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, వాళ్ళందరూ కూడా ఈ యొక్క గొప్ప ప్రణాళికల్లో వాళ్ళు కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను. వారు కూడా ముందుకు వస్తే మనకి ఇవన్నీ కూడా అవుతాయి. ముఖ్యంగా సిటీలో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, యుఎస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా దీనికి ఇంకా ఎక్కువగా సహాయం చేస్తే దివ్యవాణిని మనం మొత్తం కూడా సెటప్ చేయవచ్చు. మీరు ఏ యొక్క సహాయాన్ని మాకు అందించినలా మీ యొక్క పేరు తప్పకుండా, ప్రతి పేరు కూడా శిలాఫలకాల మీద ఉంటాయి. ఇది మేము ప్రామిస్ చేయడం కాదు, ఇది ఆల్రెడీ కొన్ని పెట్టాము. ఇంకా ఎక్కువ మంది మీరు ముందుకు వచ్చి చేస్తే అంతమంది పేర్లు కూడా మన బిల్డింగ్ ముందే ఉంటుంది. ఇది కేవలం మేము ప్రామిస్ కాదు, వీ విల్ సర్టన్లీ డూ ఇట్. మరి చాలామంది ముందుకు రావాలని కోరుకుంటున్నాము, తప్పకుండా వస్తారని నమ్ముతున్నాము కూడా. ఫాదర్, మరి మీరు ప్రారంభోత్సవ వేడుకలలో మీ వార్షిక నివేదికలో కూడా ఒకసారి మెన్షన్ చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం G+2గా మొదలయ్యి G+3గా మారబోతుంది కేంద్రం. మరి ఆ G+3లో స్థాపింపబడేది ఒక కాలేజా లేకపోతే ఒక ఇన్స్టిట్యూషనా? ఎందుకంటే మీరు అక్కడ కొన్ని కోర్సులు స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పారు. మరి దాని గురించి, ఆ అడ్మిషన్స్ గురించి ఇంకొన్ని వివరాలు మేము తెలుసుకోవచ్చా? ఇప్పుడు మొట్టమొదటిగా మనం ప్లాన్ చేసినప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్స్ అని ప్లాన్ చేశాము. గ్రౌండ్ ఫ్లోర్లో స్టూడియోస్ అంతా, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీసెస్, సెకండ్ ఫ్లోర్లో రెసిడెన్స్, అట్లే మనం ప్లాన్ చేశాము. తర్వాతనే మనం ఇంకొక ఫ్లోర్కి వెళ్తే ఒకవేళ మనం కోర్సెస్ కూడా పెట్టవచ్చని అనుకున్నాము. సో దానివలన ఈ కోర్సెస్ కోసం ఆ 3rd ఫ్లోర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాళ్ళతో త్వరలో మనము MOU అనేది మనం సైన్ చేయబోతున్నాము. ఈ MOU వలన మనకు ముఖ్యంగా తెలుగు చర్చ్కి ఏమి జరుగుతుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ XIC కోర్సెస్ ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా, అంటే మనం 4 ప్రోగ్రామ్స్ రన్ చేయబోతున్నాము. ఒకటేమో అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్, తర్వాత నెక్స్ట్ ఏమో మాస్ కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ మీడియా, మూడవ కోర్స్ ఏమో పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్. ఇప్పుడు ఈ 3 కోర్సు కూడా చాలా ముఖ్యమైన కోర్సెస్, ఎందుకంటే దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా వరకు ఉంది మనకి. నేషనలీ, ఇంటర్నేషనలీ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. తర్వాత ఈ యొక్క 4th కోర్స్ అనేది సినిమా అండ్ టెలివిజన్, అంటే ఎలీట్ డిప్లొమా ఇన్ సినిమా అండ్ టెలివిజన్ అని ఒక కోర్స్ని డొన్ బోస్కో ఫ్రాన్స్ వాళ్ళు మనకి ఇక్కడ పెట్టబోతున్నారు అన్నమాట. సో దానివలన మనకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా ఈ సెంటర్కి వస్తుంది. అకాడమిక్గా కూడా మనము ఎదుగుతాము. ఒక ఛానల్ నడుపుతున్నాము. ఈ ఛానల్ నడుపుతునేటప్పుడు మనకి చాలామంది అవసరం ఉంటారు. అంటే చాలామంది అంటే వేరే వేరే ఏరియాస్ నుంచి, డొమైన్స్ నుంచి మనకి సహాయం అనేది మనకు కావాలి. అందువలన ఈ కోర్సెస్ నడిపేటప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా మనకి ప్రోగ్రామ్స్ చేస్తారు. అందువలన క్వాలిటీ ఆఫ్ ద ఛానల్ కూడా మెరుగుపడటానికి చాలా అవకాశాలు మనకు కలిగించవచ్చు. ఈ 4 కోర్సెసే ఇప్పుడు ఈ సంవత్సరానికి, అంటే 26-27కి మనం స్టార్ట్ చేస్తాము. ఈ క్లాస్ రూమ్స్ మరి ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఆ స్పెసిఫికేషన్ ఏంటంటే మనం అన్నీ కూడా సౌండ్ ప్రూఫ్డ్ ఉండాలి, స్టూడియో లాగా ఉంటుంది ప్రతిదీ. అందువలన ఒక క్లాస్లో మాట్లాడేది ఇంకో క్లాస్కి వినిపించదు. తర్వాత ప్రాపర్ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనము క్రియేట్ చేయాలన్నమాట. సో దానికి వాళ్ళు కొంతవరకు వాళ్ళు సహాయం చేస్తారు. అందువలన మనకి ఈ కోర్సెస్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కోర్సెస్ వలన మనకి ఒకవైపు రెవెన్యూ వస్తుంది, ఒకవైపు మన కథోలికులు కూడా ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అయ్యి రేపు మీడియాలోకి వెళ్ళొచ్చు, అంటే సెక్యులర్ మీడియాకి వెళ్ళొచ్చు. అందువలన ఈ యొక్క కోర్సెస్కే మనం ఆ 3rd ఫ్లోర్ అనేది పెట్టాం.
సో డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. అందువలన ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంటారు. అందువలన డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. సో ఆ క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా నేర్చుకోవాలంటే తప్పకుండా వచ్చి వాళ్ళు నేర్చుకోవచ్చు. వాళ్ళు ప్రొఫెషనల్గా డీల్ చేయవచ్చు. ఈ ఏరియాస్ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, మాస్ కమ్యూనికేషన్, డిజిటల్ మీడియా, తర్వాత ఫిల్మ్ అండ్ టెలివిజన్, సినిమా అండ్ టెలివిజన్, ఈ ఏరియాస్ మొత్తం కూడా వీళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారనమాట. అందువలన ఈ యొక్క కోర్సెస్ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మన రీజియన్లో ఇటువంటి కోర్సెస్ లేవు. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటగా మనకి ఇది వస్తుంది. బాంబేలో కొంతమంది నడుపుతున్నారు. దాంట్లో ఎక్స్ఐసిఏ నెంబర్ 1 ఇప్పుడు. సో వాళ్ళ కోర్స్ని మనం ఇక్కడ నడపబోతున్నాము. అందువలన చాలామంది వచ్చి చేరవచ్చు. కాకపోతే దీనికి అడ్మిషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ అడ్మిషన్ ప్రొసీజర్స్ ఫాలో చేయాలి అందరు కూడా. అది ముంబైలోనే జరుగుతుంది. ముంబై వాళ్ళే అడ్మిషన్స్ కూడా ఇస్తారు మనకి. దీనికి ప్రొఫెసర్స్ కూడా ముంబై, ఢిల్లీ, కాల్కటా, బెంగళూరు, తర్వాత చెన్నై అక్కడి నుంచి వస్తారనమాట. మన లోకల్గా కూడా హైదరాబాద్లో మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. అందువలన ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి డొమైన్ నాలెడ్జ్ ఉండేది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకి చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వింటుంటేనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది ఫాదర్. జరిగినప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉండబోతుందో. మరి దివ్యవాణి ప్రేక్షకుల్లో ఉన్న విద్యార్థులందరికీ ఇది ఒక గుడ్ న్యూసే. చాలామంది తప్పకుండా ముందుకొస్తారు. సో ఫాదర్, మరి మన దివ్యవాణికి ఉన్న దాతల్లో ఎంతోమంది మరి దివ్యవాణిని చూస్తూ వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం పెంచుకోవడం, వాళ్ళ జీవితంలో జరిగిన మేలుల గురించి చాలామంది ముందుకొచ్చి మరి ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. మరి ఎంతోమంది ఇంకా ముందుకు రాలేదు. మరి అది ఇతరులను చూసా లేకపోతే దేవుడిని ముందు పెట్టుకొని అసలు ఏ ఇంటెన్షన్తో వాళ్ళు ముందుకి రావాలి అని ఇంకా రావట్లేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? నేను మొట్టమొదటగా ఈ CEO రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు, పెద్ద లిస్ట్. అంటే దాదాపు 2.5 crores వాళ్ళు చాలామంది మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్లెడ్జ్ చేశారు. చేపల్కని, తర్వాత స్టూడియోస్కని, రెసిడెన్స్కని. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఇది ఒక అంటే కొత్తగా వచ్చిన పర్సన్ గురించా లేకపోతే దేని గురించి అని నాకు తెలియదు. ఇప్పుడు కూడా లేట్ కాదు. ఇప్పుడు కూడా మీరు ముందుకు వచ్చి ఈ యొక్క నూతన భవనానికి మీరు మళ్ళా మాకు సహాయం చేయటానికి ముందుకు రండి అని అడుగుతున్నాము. ఎందుకంటే ఈ వేరే వాళ్ళు చేశారు. వేరే వాళ్ళు అంటే ఎవరెవరు ఈ లిస్టులో లేరో వాళ్ళందరూ చాలామంది బయట వాళ్ళు, అంటే వేరే వాళ్ళు మనం చెప్పే దాన్ని బట్టి వాళ్ళు మనకు సాయం చేశారు. కానీ ఇంతకుముందు ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ఎవరు కూడా మనకి సాయం చేయలేదు. దాంట్లో కొంతమంది జస్ట్ ఫ్యూ, ముఖ్యంగా చేపలకి మనకి సాయం చేయాలని చెప్పారో అది మనకి ఇచ్చారు. లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. దాని గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మన డోనర్స్ ఇప్పుడు ప్రతి డైసిస్ నుంచి కూడా మనకి ఇప్పుడు డోనర్స్ ఉన్నారు, బిల్డింగ్ డోనర్స్. ముఖ్యంగా మిగిలిన వాళ్ళు కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు రావాలి. ముఖ్యంగా ఉన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి సాయం చేస్తే ఈ చాలా తొందరగా అయిపోతుంది. దీని అనదర్ మంత్ 2 monthsలో మనకు అయిపోతుంది. సో అందువలన అందరూ కూడా ఒక క్రిస్మస్ గిఫ్ట్గా అనుకొని ఈ యొక్క ప్రణాళికను ముందుకు సాగించడానికి మీరందరూ కూడా సహాయం చేయమని కోరుతున్నాను. తప్పకుండా ఫాదర్. మరి దివ్యవాణి టీవీకి మూలనిధి దాతలు అని, భవన నిర్మాణ దాతలు అని అనేక రూపాల్లో అనేక విధాలుగా ఎంతోమంది సహాయపడుతున్నారు. మీరు ఇందాక కూడా చెప్పారు, స్టాఫ్ అనేది చాలా తక్కువ మంది ఉన్నా, కెమెరా డిపార్ట్మెంట్లో తక్కువ మంది ఉన్నా ఇది నడుస్తుంది. అది అందరూ చూస్తున్నారు. అదొక నిదర్శనం ఎంత గొప్పగా అద్భుతంగా నడుస్తుందో అందరూ చూస్తున్నారు. మరి దీనికోసం ప్రత్యేక విధంగా ఎవరికైనా మీరు కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటున్నారా? నాతో ఉన్న ఒకే ఫాదర్ ప్రశాంత్. ఇప్పుడు ఏదైనా మేము చేస్తే మేమిద్దరు కలిసే చేస్తాము.
తర్వాత మేము ఎప్పుడు కూడా మా చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళతోటి డిస్కస్ చేసిన తర్వాతనే ఏ డిసిషన్ అయినా తీసుకుంటాం. ఇవి కాకుండా మనకి ముఖ్యంగా స్టాఫ్ చాలా ముఖ్యమైన క్లిష్ట పరిస్థితిలోనూ కూడా వాళ్ళు పనిచేయటానికి ఇక్కడికి ముందుకొచ్చారు. మనం పెద్ద గొప్ప శాలరీస్ ఏమీ ఇవ్వట్లేదు. వాళ్ళందరూ కూడా మనకి ముఖ్యంగా దేవుని కోసం పనిచేస్తున్నాం అనే దాన్ని బట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. చాలా చాలా సంతోషం. మేము వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. తర్వాత ప్రతి డైసిస్లో డైసిషన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అని ఉంటారు. ప్రతి డైసిస్లో ఉన్నారు, మీకు అందరికి కూడా తెలుసు. సో వాళ్ళు కూడా మనకి ఇప్పుడు చాలామంది, అంటే అందరూ కలిసికట్టుగా మేము పనిచేస్తేనే ఇంతవరకు రాగలుగుతున్నాం. ఇంకా ఎక్కువగా కలిసికట్టుగా పనిచేస్తే ఇంకా ఎక్కువగా కూడా చేయవచ్చు. కాకపోతే ఈ టైంలో ముఖ్యంగా ఈ యొక్క స్ట్రక్చర్ అనేది కేవలం CEO డిసిషన్ తీసుకోవడం కాదు. CEO, ప్రోగ్రామ్ డైరెక్టర్, డైసిషన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్, మాకు చైర్మన్, వైస్ చైర్మన్, మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నామని చాలామంది చెప్పడం విన్నాను. నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే కలిసికట్టుగా మనం పనిచేసేటప్పుడే అందరూ కూడా చూడగలుగుతారు. అంటే మనం బాగా చేస్తున్నాము అని చాలామంది చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, మీరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు, అందుకే ఇది బాగుందని చెప్తారు. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. అందరూ కలిసికట్టుగా మనం చేస్తే అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించగలుగుతాం. లేకపోతే ప్రభుని యొక్క వాక్యంని మనం ప్రకటించడం అనేది చాలా కష్టం. మన యొక్క జీవితాల్లోనే ఈ యొక్క ప్రకటన అనేది వస్తుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే ఈ యొక్క సహాయం వలన ఈ యొక్క ఛానల్ అనేది నడుస్తుంది. ముఖ్యంగా TCBC, తర్వాత ఇటు ప్రజలు. మీరే ఈ యొక్క ఛానల్ని పోషిస్తున్నారు. మా స్టాఫ్ శాలరీ కూడా మీరే ఇస్తున్నారు. అందువలన మేమందరం మీ అందరికీ రుణపడి ఉన్నాము. ప్రభు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఫాదర్, ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని, మీ అభిప్రాయాలను, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞతలు ఫాదర్. ఈ బిల్డింగ్ గురించి మీరు పంచుకున్న ప్రతిదీ జనాలు విని, ప్రజలు విని ముందుకొస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. థ్యాంక్ యూ. దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఇప్పుడు మన గౌరవనీయులైన CEO గారి మాటల్లో మీరు విన్నారు కదా. దివ్యవాణి టీవీ అనేది ఒక్కరికి సంబంధించింది కాదు. ఇది వన్ మ్యాన్ షో అసలే కాదు. దివ్యవాణి టీవీ ఛానల్ అనేది మనందరి ఛానల్. మరి ఇది నడవాలంటే మీ అందరి సహాయం మాకు ఎంతో ముఖ్యం, ఎంతో అవసరం. మీరందరూ ముందుకొచ్చి సహకరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి నూతన విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.